హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే ఆలూతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ లాంటి ఐటెం ట్రై చేద్దాము. రెసిపీ మొత్తం కూడా అప్లోడ్ చేశాము. వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ రెసిపీ కోసం వచ్చేసి ముందుగా ఆలూని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించి సైడ్కి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మొత్తం స్మాష్ చేయాలి. ఇలా పేస్ట్లా మెత్తటి ముద్దలా చేసి దీంట్లోనే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. దీనికి తగినంత కారం, ఉప్పు. ఇక్కడ కారం అయితే మేము తీసుకున్న క్వాంటిటీకి సరిపడంత వేసుకున్నాం కారం, ఉప్పు. దీంట్లోనే జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా పిండి తడుపుకున్నట్టు మెత్తగా తడిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. దాన్ని రౌండ్గా చిన్న ముద్దల్లాగా కట్టుకొని రౌండ్గా అలా సైడ్కి తీసేసుకొని వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి. ఇవి చూడ్డానికి పునుగుల్లా ఉంటాయి, కాకపోతే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక కొత్త రెసిపీ లాగా అనిపిస్తుంది. అంటే రొటీన్ పునుగులు అట్లా కాకుండా దీంట్లోకి అయితే మేము చట్నీ ప్రిపేర్ చేయలేదు. టమాటో సాస్ ఉండే అదే నంచుకొని తిన్నాము. టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్గా కూడా అనిపించింది. రొటీన్గా కాకుండా సేమ్ ఇంతే ప్రాసెస్. రౌండ్గా చుట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకొని దాని అంచులోకి మీ ఇష్టం అన్నమాట. మేమైతే ఇక్కడ టమాటో సాస్ తీసుకున్నాము. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి.